అర్థమవుతుంది. చాలా సఫర్ అవుతారు. ఏదైనా చల్లని వెదర్ వచ్చినా కూడా అప్పుడప్పుడే జలుబు అవుతుంది. సో ఒక 5 నిమిషాల్లో ఒక 30-40 తుమ్ములు తుమ్ముతారు. సో మళ్ళీ వంట చేసినా కూడా హౌస్ వైఫ్ కాబట్టి ఎవరికైనా వంట చేయడం తప్పదు కదా. వంట చేసేటప్పుడు కూడా చాలా ప్రాబ్లమ్ని ఫేస్ చేసేదాన్ని. ఆ ప్రాబ్లంతో కూడా ఒక్కొక్కసారి ఇలాంటి అవస్థ పడుతూ ఉండడం, ఎందుకు చనిపోతే బాగుండు అనేసి కూడా నేను చాలాసార్లు ఫీల్ అయినా. నేను ఎంతసేపు కానీ ఎప్పుడు కానీ నా హస్బెండ్కి మోకాల నొప్పులు అని చెప్పి ఆయన బెడ్సిక్ 2 ఇయర్స్ బెడ్సిక్ అయిందని చెప్పి తన గురించి నేను ముందుకు ఎప్పుడు కానీ చెప్పడం జరిగింది మీటింగ్లో. నేను ఎంత ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నా అనేసి, నాకు హెల్త్ ప్రాబ్లం ఉంది అనేసి నేను ఎప్పుడు చెప్పలేదు. ఎప్పుడు మీటింగ్లో కూడా ఎప్పుడు బాగా చెప్పలేదన్నమాట. ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే చాలామందికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళకి ఈ సప్లిమెంట్స్ ద్వారా మనం ఆరోగ్యాన్ని ఇవ్వచ్చు. దయచేసి వాళ్ళని తక్కువగా చూడకుండా వాళ్ళకు మన ద్వారా ఆరోగ్యాన్ని ఇప్పించవచ్చు. మీరు కూడా వాళ్ళకి సపోర్ట్ చేయాలి. చీటిపోటి మాటలు మాట్లాడకుండా, ఎందుకంటే నన్ను అన్న వాళ్ళు ఉన్నారు. ఎవరో కాదు అంటున్నా కానీ తప్పుగా అనుకోవద్దు ఎవరు కానీ. ముఖ్యంగా మా సారు, ఎందుకంటే నేను అది చెప్పబోయేది వాళ్ళ అమ్మ నాన్న గురించి. ఎందుకంటే నేను హౌస్ వైఫ్ని కదా, మా కమ్యూన్ ఫ్యామిలీ అనమాట. అప్పుడు వంట చేస్తుంటే నా అవస్థ అనేది బయటపడుతూ ఉంటుంది ఆటోమేటిక్గా, అవునా కదా. ఆ అవస్థలో నేను తుమ్ములు స్టార్ట్ చేయడం కూడా స్టార్ట్ చేసేదాన్ని. స్టార్ట్ చేసినప్పుడు కూడా ఎలాంటి మాటలు అన్నారంటే నిజంగా వాళ్ళు ఏమన్నారంటే, పోయి ఈ రోగబ్దాన్ని ఎందుకు వేసుకున్నారు నువ్వు అనేసి ఆ మాట నిజంగా ఎందుకంటే చాలా బాధేసింది. అంటే చెప్పండి, మనకు చెప్పొస్తుందా చెప్పండి, అవును కదా. అలాంటి మాటలు కూడా నేను తట్టుకొని నిలబడ్డా. నన్ను అన్నారు. తర్వాత తన కొడుకు కూడా ప్రాబ్లం వచ్చింది. మరి నేను అనలేదు కదా అలా, అవునా కదా. ప్రాబ్లం అనేది అందరికీ వస్తుంది, హెల్త్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు బాగుంటాం కావచ్చు, అందరూ ఎప్పుడు ఎల్లకాలం బాగుంటారని గ్యారంటీ లేదు కదా. ఎవరి ప్రాబ్లంనైనా అర్థం చేసుకొని అలాంటి మాటలు మాట్లాడకుండా, ఒకవేళ హెల్త్ ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళకి మనం ఇచ్చే ఆ మాటలతో ధైర్యంతోనే వాళ్ళు ఇంకా 4 రోజులు ఎక్కువ 4 రోజులు బతుకుతారు, అవునా కదా. నేను ఆ టైంలో చాలా ఆ మాట అనేసరికి నాకు అసలు ఇంకా బాగా ఘోరంగా అనిపించింది అనమాట. ఆ ప్రాబ్లం బాగా సఫర్ అయినా నేను, మళ్ళీ వాళ్ళ మాటలతో కూడా చాలా సఫర్ అయినా నేను. అలాంటి టైంలోనే నాకు వెస్టీజ్, నాకు నిజంగా నేను చెప్తున్నా అంటే, నాకు మా అమ్మ నాన్న జన్మనిస్తే వెస్టీజ్ కూడా నాకు పునర్జన్మనిచ్చింది, ఆరోగ్యపరంగా కావచ్చు, ఆదాయపరంగా కావచ్చు. వెస్టీజ్ సప్లిమెంట్స్ వాడుకోవడం వల్ల నాకు ఆరోగ్యం వచ్చింది. ఇప్పుడు మా మామ అయితే ఎలా ఆ మాట అన్నారో, ఆ మాటని ఆయన నోటి నుంచెల్లే దీన్ని వేసుకున్నదే బెటర్ అయితే అనేసి ఆయన మనసుకు బయట అన్నారు, కానీ ఆయన మనసుకు అనిపించాలి. నేను నిరూపించాలి, నాకంటూ ఒకటి ఉండాలి, క్రెడిట్ అనేది నేను సంపాదించుకోవాలి అనేసి నేను ఇందులో వెస్టీజ్లో నిలబడ్డానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వెస్టీజ్లో నా హైయెస్ట్ చెక్ 2,05,325 రూపాయలు. వెస్టీజ్ ద్వారా నేను కారు కూడా తీసుకోవడం జరిగింది. ఆ కారు పూజకి అత్తమామ వస్తారా కదా. వచ్చాక పూజ చేస్తున్నాము. ఎవరో మా మామయ్య వాళ్ళ ఫ్రెండ్ అనమాట. తను అడిగిండ్రు ఎవరిది కారు అనేసి. అప్పుడు ఏమన్నారంట తెలుసా, నా కోడలిది అన్నారు. చాలా చాలా హ్యాపీగా అనిపించింది నాకు. వాళ్ళ నోటి నుంచే మళ్ళీ ఆ మాట విన్నాను చూడండి. ఆ టైంలో ఇది చాలు నా జన్మకి అన్నంత ఫీలింగ్ వచ్చింది నాకు. చాలా హ్యాపీగా ఉంది నాకైతే. నేను వెస్టీజ్లో పాలు పంచడం, ఇలాంటి సెమినార్లో కూడా మనకి పాలు పంచుకోవడం, మన కష్టాన్ని సుఖాన్ని, ఒక వెస్టీజ్ ఫ్యామిలీ అనమాట, అవునా కదా. అందరూ వెస్టీజ్ సప్లిమెంట్స్ యూజ్ చేయండి. ఆరోగ్యం లేని వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇప్పియండి. థ్యాంక్ యూ, విష్ యూ వెల్. సప్లిమెంట్స్ నేను వాడింది రెస్పోకే, సీ బక్తాన్, కొలెస్ట్రాల్ వాడుకున్నాను.